నాకు దూరంగా ఉంచయ్యా. పేదరికమైనను ఔశ్వర్యమైనను నాకు దయచేయొద్దు. లేని స్థితి నాకొద్దు, ఉండ స్థితి నాకొద్దు. పేదరికమైనను ఔశ్వర్యమైనను నాకు వద్దు, కానీ తగినంత ఆహారము నాకు అనుగ్రహించి. నేను ఎలా ఉండాలి, ఎలా ఉంటే నీకు సరిపోయిందో అలాగా ఉంచు. ఎక్కువైన వేళలా నేను కడుపు నిండిన వాడిని నిన్ను విసర్జించి యెహోవా ఎవడా అని నేను అందనేమో. చూసారా, పేదరికం నాకు వద్దు, అవసరం నాకు వద్దు. అవసరం ఎక్కువ ఇచ్చానుకో, నేను ఈ సన్నిధి రాలేనా కూర్చొని నాకు ఏసీ కావాలి. అది ఎక్కువ అయితే ఏసీ కావాలి, ఏసీలోంచి రాలేను. చాలా సులభను. ఎక్కువైనా నేను పాడైపోతా, తక్కువైనా నేను దెబ్బతింటా. నాకు తక్కువ వద్దు, ఎక్కువ వద్దు. నాకు సరైన ఆహారం నాకు దయచేసి. ఎక్కువైన వేళలా నేను చెడిపోతా. ఆయన ముందుగా నేర్చాడు, నాకు ఎక్కువైతే మళ్ళీ నేను చెడిపోతానయ్యా అన్నాడు. ఎక్కువైన వేళలా ఏమన్నాడు? ఎక్కువైతే ఏమంటారు అంటున్నాడు ముందుగానే. నేను కడుపు నిండిన వాడిని నేను విసర్జించటమంటే దేవుని మర్చిపోయి, దేవుని స్థలాన్ని మర్చిపోయి యెహోవా ఎవడో అని నేను అంటానయ్యా. 7 రోజులు చావుకున్నట్టు లేకపోలేదు. వాడేవుడు ఈడేవుడు అంటారు కొంతమంది. వీళ్ళు ఎలాంటి వాడు అంటే కడుపు నిండిన వారు. కడుపు నిండిన ఎడలా యెహోవా ఎవడో అని నేను అంటానయ్యా. నాకు తగినంత ఆహారం నాకు దయచేయి. ఎక్కువైతే నేను చెడిపోతా. ఎక్కువ ధనం ఉండటం వల్ల నేను చెడిపోతా. ఎక్కువ ఆస్తి ఉండటం వల్ల నేను నా ప్రవర్తనే నేను మొత్తం చెడిపోతా. నాకు ఎప్పుడు కావలసిన ఆహారం నాకు అప్పుడు దయచేయి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేస్తాం చెప్పండి? మనం చెడిపోవడం కారణం ఏంటో తెలుసా? ధనాపేక్ష అన్ని మూలలకు కారణమైంది. అందుకనే అపొస్తలుల కార్యం 14వ అధ్యాయము 15వ వచనంలో పౌలు గారు ఏం చేస్తారు? చనిపోయిన వాళ్ళని లేపుతారు, పాపం చేసి చచ్చిపోయిన వాళ్ళు లేపుతారు, వ్యాధులు బాగుపడతారు, కుష్ఠరోగులు స్వస్థవుతారు. అక్కడ జనం స్వస్థాలు చూసి వీళ్ళే దేవదూతలు, వీళ్ళే దేవుళ్ళు అని అంటారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఎవరు పుట్టున్నారు? పౌలు గారిని పుట్టుకొని మీరే దేవదూతలు, మీరే దేవుళ్ళు కానీ వీళ్ళకి పూజ చేద్దామని పూలదండలు తీసుకొస్తారు. పూలదండలు చూసి పౌలు గారిని పట్టుకొని వీళ్ళందరిని పట్టుకొని వాళ్ళకి సాయిగలు పడతారు. మీరే దేవుళ్ళే అంటారు. అప్పుడు పౌలు గారు అంటున్నాడు 14:25 14:15 అయ్యలారా మీరెందుకు ఇలాగ చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం కలిగి వారిమే. మేము మీ స్వభావం కలిగిన నరులమే, మీలాంటి వాళ్ళమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోనున్న సమస్తమును సృష్టించబడిన జీవము కలిగిన దేవుని వైపు మీరు తిరగవాలని వారికి ప్రకటించును. జీవము కలిగిన దేవుని వైపు తిరగాలి. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టేసి ఆకాశము భూమిని సృష్టించిన సృష్టికర్త వైపు మీరు తిరగాలి. మనుషుల వైపు కాదు, ఈ లోకం వైపు కాదు, ఈ లోక ఆశ్చర్య వైపు కాదు, ఈ లోక మూల పాఠాల వైపు మీరు తిరగొద్దు, కానీ జీవము కలిగిన దేవుని వైపు తిరగండి అన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరి వైపు తిరగాలి? జీవము కలిగిన దేవుని వైపు తిరిగితే దేవుని రాజ్యం ఆ మార్గం ఉంటుంది. అయినా మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టేసేయండి. వ్యర్థమైన ఆలోచన, వ్యర్థమైన ఆచారాలు, వ్యర్థమైన మార్గము, వ్యర్థమైన తలంతులు అనేది విడిచిపెట్టేసి మీరు జీవం కలిగిన దేవుని వైపున మీరు తిరగాలి.
జీవం కలిగిన దేవుడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అయి ఉన్నాను. నేను యోహాను సువార్తలో 14:6 రాయబడి ఉంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అయి ఉన్నాను. జీవం అంటే ఏంటిది? జీవం అనగా మరణము లేనివాడు అని అర్థం. జీవం లేకపోతే చెట్టు ఎండిపోయింది, జీవం లేకపోతే మనుషుడు చనిపోతాడు. ఆ కోణాలు ఆయన చెప్పలేదు. నేనే జీవం అని అన్నాడు. అంటే జీవం అంటే జీవం అనగా మరణము లేనివాడు అని అర్థం. నేనే మార్గము అనగా పరలోక రాజ్యానికి మార్గదర్శకుడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు మార్గాన మనందరం నడవాలి. యేసు ప్రభువారు రక్షణ భూమి మీదకి ఆయన తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చాడు రక్షణ? భూమి మీదకి, పరలోకము నుంచి భూమి మీదకి రక్షణ తెచ్చిన మనుషుడు యేసు ప్రభువారు. దేవుని యొద్ద నుంచి రక్షణ తెచ్చిన వారు ఎవరంటే సేవకులు. సేవకులు సువార్తను నమ్మాలి, మంచి దాన్ని అన్ని పరీక్షించాలి, మేలైన దాన్ని పుట్టుకొని నువ్వు అందులో నడితే నీకు నెమ్మది. అన్ని పరీక్షించాలి. చాలా ఉండే బోధలు లోకంలో, చాలా రకాల కలిగిన బోధలు ఉన్నాయి. దెయ్యాల బోధ ఉంది, ఏంటి నిజమైన బోధ ఉంది, బిలాం బోధ ఉంది, అబద్ధ బోధ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ అందుకనే అన్ని పరీక్షించండి, మేలైన దాన్ని చేయబట్టండి. దేవుని స్తోత్రం. అన్ని పరీక్షించి మేలైన దాన్ని పుట్టుకోవాలంట. మేలైన దాన్ని పుట్టుకోవాలి. ఏం సత్యం అనేది గ్రహించి దాన్ని చేయబట్టాలంట. అన్ని పరీక్షించి మేలైన దాన్ని నువ్వు చేయబెట్టి అప్పుడు నీకు, నీ కుటుంబానికి నెమ్మది కలిగింది. దేవుని వాక్యము ప్రభు దీవించుగాక. ఆమేన్.